ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈరోజు మనకు అందిస్తున్నటువంటి వాగ్దానం తీతుకు రాసిన లేఖ 3వ అధ్యాయం 7వ వచనం. యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించెను. విశ్వాసులు చేయవలసిన విధులు. పాలకులు, అధికారులు ఆజ్ఞాపించినట్టు నడుచుకోమని ప్రజలకు జ్ఞాపకం చేయి. విధేయతగా ఉండమని, సత్కారాలు చేయడానికి సిద్ధంగా ఉండమని బోధించు. ఇతరులను దూషించకుండా శాంతిని, మంచితనాన్ని అలవర్చుకోమని, అందరి పట్ల దయచూపమని బోధించు. గతంలో మనం కూడా మూర్ఖంగా, అవిధేయంగా ఉంటిమి. తప్పులు చేస్తూ, మానసిక వాంఛలకు లోనై, సుఖాలకు లోనై, అసూయతో, ఇతరుల చెడును కోరుతూ, ద్వేషింపబడుతూ జీవించాము. అలాంటి సమయంలో మన రక్షకుడైనటువంటి దేవుని దయ, ప్రేమ మనకు కనిపించాయి. మనం నీతి కార్యాలు చేసినందుకు ఆయన మనల్ని రక్షించలేదు, కానీ తన కృప ద్వారానే మనల్ని పవిత్రపరిచి, మనకు పరిశుద్ధాత్మ ద్వారా ఆత్మీయ పునర్జన్మ కలిగించాడు. కొత్త జీవితాన్ని ఇచ్చి మనల్ని రక్షించాడు. పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ధారాళంగా మనపై కురిపించాడు. ఆయన అనుగ్రహం వల్ల మనం నీతిమంతులుగా వారసులం కావాలని ఆయన ఉద్దేశం. ఈ విధంగా మనం ఆశిస్తున్న అనంత జీవితం పొందగలుగుతాము. ఇది నిజం. నీవు ఈ విషయాలు నొక్కి చెప్పాలి. అలా చేస్తే దేవుణ్ణి విశ్వసించిన వాళ్ళు జాగ్రత్తగా ఉండి మంచి చేయటంలో నిమగ్నులవుతారు. ఇది మంచిది. దానివల్ల ప్రజలకు లాభం కలుగుతుంది. కానీ మూర్ఖంగా వాదించే వాళ్లకు, వంశ చరిత్రలను చర్చించే వాళ్లకు, ధర్మశాస్త్రాన్ని గురించి వాదించే వాళ్లకు, పోట్లాడే వాళ్లకు దూరంగా ఉండు. అలాంటి చర్చల వల్ల ఉపయోగం ఏమీ ఉండదు. వాటి వల్ల లాభం కలగదు. చీలికలు కలిగించే వాడిని 1-2 సార్లు గద్దించు. ఆ తరువాత అతనితో సంబంధం తెంపుకో. అలాంటి వాడు దుర్మార్గుడని, పాపి అని నీకు బాగా తెలుసు. అతడు తనకు తాను శిక్ష విధించుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.